మహానేత వైఎస్ఆర్ 75th జయంతి వేడుకలను న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో గ్రాండ్గా నిర్వహించారు. ప్రవాసులు భారీగా తరలివచ్చి వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75th జయంతి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది వైఎస్ఆర్ అభిమానులు హాజరయ్యారు. మహానేత వైఎస్ఆర్ చిత్రానికి పుష్పాంజలి ఘటించి జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళి అర్పించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్ఆర్ ఎనలేని కృషిని చేశారని పలువురు ప్రశంసించారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రజనేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన సాగించారని కొనియాడారు. జోహార్ వైఎస్ఆర్, లాంగ్ లివ్ వైఎస్ఆర్. 15 సంవత్సరాలైనా కానీ వైఎస్ఆర్ గారు ఈ ప్రపంచాన్ని వీడి we still think about him, we follow his principles, the way he conducted his governance. ఈరోజు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో వైఎస్ఆర్ 75వ జయంతి జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది వైఎస్ఆర్ అభిమానులు విజేసి రావటము, అందరూ కూడా ఆహ్లాదంగా వైఎస్ఆర్ గారిని పేరును స్మరించుకుంటూ వైఎస్ఆర్ చేసిన సేవలు కానీ, జలయజ్ఞం గురించి కానీ అన్నీ కూడా ఒకసారి స్మరించుకుంటూ అందరి మధ్య, వైఎస్ఆర్ ఫ్యామిలీ మధ్య వైఎస్ఆర్ జయంతి జరుపుకోవటం అందరికీ ఆనందంగా అనిపించింది. సో ఇట్లాగే వైఎస్ఆర్ ఎప్పుడు అంటే 15 ఏళ్ళైనా కానీ ఎవ్వరు కూడా మర్చిపోలేదు. అందరి గుండెల్లో చిరకాలంగా ఉండిపోయేలా వైఎస్ఆర్ దైవ సమానుడు. సో ఇదే స్ఫూర్తితో అందరూ కూడా వైఎస్ఆర్ను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాల్లో మీకు తోచిన సహాయము, మీ గ్రామంలో కానీ మీ చుట్టాల్లో కానీ అందరికీ తోచిన సహాయం చేయండి. ఇదే మా వైఎస్ఆర్ అభిమానుల తరఫున అభ్యర్థన. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ ఫ్యాన్స్ అందరినీ 15 సంవత్సరాలైనా ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు అమెరికాలో న్యూజెర్సీలో రాయల్ ప్యాలెస్ లో ఆయన ఫ్యాన్స్ అంతా వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా వైఎస్ఆర్ అనేది ఆ బ్రాండ్, ఇట్స్ లైక్ ఏ లీడర్. ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక లీడర్ అంటే ఈ 15 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరు అదే నేను లీడర్ కావాలంటే వైఎస్ఆర్ లెక్క ఉండాలి అనే ఒక బెంచ్ మార్క్ ఉంది. సో ఆ సందర్భంగా మేము మిస్ వైఎస్ఆర్ అండ్ వైఎస్ఆర్ వాళ్ళందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఒకసారి వైఎస్ఆర్ చేసిన ఆయన కార్యక్రమాలు ఈ రోజు కూడా ఇట్స్ హైలైటెడ్. వైఎస్ఆర్ ఒక రైతు బిడ్డ, రైతు అభిమాని. అన్ని గవర్నమెంట్, తెలంగాణ అన్ని గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ చేసిన ప్రోగ్రామ్స్ హైలైటెడ్, ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టి ఎవ్రీ ప్రోగ్రామ్ స్టిల్ ఈజ్ అన్ని ప్రతి స్టేట్ లో వాడుతున్నారు. బట్ ఈజ్ ఎ విజనరీ అండ్ హిస్ లీడర్షిప్ ఈజ్ ఎ విజనరీ and he know how to talk to the opposition people, and he is a mass leader and we miss him. Thank you. ఈరోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ న్యూజెర్సీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి అంటే జన్మదినాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన వైఎస్ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అందరికీ నా టీం తరఫున, అంటే దీనికి ఈ ప్రోగ్రామ్ను చేయడానికి రామ్మోహన్, శివ, దాని తర్వాత కమ్యూనిటీ లీడర్స్ హరి వేల్కూర్ గారు, గంగసాని రాజేశ్వర రెడ్డి గారు, శరత్, శ్రీకాంత్ పెనుమాడ, వీళ్ళందరి సహకారంతో, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారికి ఉన్న ప్రేమతో జరిగిన ఈ కార్యక్రమానికి ఈరోజు కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ను పరిచయం చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో రాజశేఖర రెడ్డి గారు
చెప్పుకోవాలంటే అసలు భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు అందరు గుండెల్లో ఉండిపోతాడు. రాజశేఖర రెడ్డి గారి పేరు వింటే మనకి ఒకటి ఫీజు రియంబర్స్మెంట్. ఈ దేశంలో అమెరికాలో ఇదిగో ఆ బిడ్డ వీడియో తీస్తున్న బిడ్డ కానీ ఇంకొక బిడ్డ కానీ ఈ రోజు స్టూడెంట్స్ లో 70 to 80% ఒక వ్యవసాయ నేపథ్యం కానీ లేదు, నేను ఇంజనీరింగ్ చేయలేను, నేను అఫోర్డ్ చేయలేను అనే వాళ్ళు ఈ రోజు వరకు ఈ కంట్రీకి వస్తున్నారు. ఈ కంట్రీలో ద నంబర్ 1 క్లాస్ సిటిజన్స్. మీకు తెలుసో లేదో అమెరికాలో ఈ రోజు ద ఎథ్నిక్ గ్రూప్స్ తీసుకుంటే నెంబర్ 1 ఇస్ ఇండియన్స్. అందులో నువ్వు నిజంగా పోయి చూస్తే నెంబర్ 1 ఇస్ తెలుగుస్. మనకి ఉన్న ఒకటి చదువు. సరస్వతీదేవి దానికి సహకారం అందించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రభాకర్ రెడ్డి గారికి, శివామిక గారికి, మన రామ్మోహన్ రెడ్డి గారికి అండ్ శ్రీకాంత్ గుడిపాటి గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రామిరెడ్డి గారికి అండ్ నాటా లీడర్స్కి, నాటా పాస్ట్ ప్రెసిడెంట్ రాజేష్ రెడ్డి గారికి అందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. చాలా సింపుల్ మెసేజ్ అండి. రాజశేఖర్ గారి యొక్క 3 goals: అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ గూడు. సో కమింగ్ డేస్లో, కమింగ్ ఇయర్స్లో ఆ 3 ప్రిన్సిపల్స్ని మనం అందరికీ కొద్దిగా సాటిస్ఫై చేస్తూ మనం ఆ సర్వీస్ చేయగలిగితే వీలైనంత మందికి మనము విద్య కానీ లైక్ ఒక ఆరోగ్యం కానీ లైక్ సమకూర్చడానికి ఏదైనా సాయం చేయగలిగితే అది పెద్ద నివాళి ఆయనకి. సో అది చేయాలని అందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. న్యూజెర్సీలో ఇక్కడ మేము 75th బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని. ఆయన చిరునవ్వు కోట్ల మంది జనాల ముందే చెప్పడం. దట్స్ వాట్ ఐ కెన్ సే అబౌట్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ అనేది వేరు కాదు, అందరం. అందుకని 15 సంవత్సరాలైతే రెండు రాష్ట్రాలలో ఆయన మానవాళికి